గత 10 సంవత్సరాలుగా అంటే అధికారంలో లేని 10 సంవత్సరాలు కాపాడుతున్న ప్రతి కాంగ్రెస్ నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసం కాబట్టి మాదేమి హైఫై ఫ్యామిలీ కాదు, ఒక నిరుపేద కుటుంబం. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశారు. ఇప్పుడు నేను చేసిన సేవకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో ఆదరించబడిన నాయకులకు, అదేవిధంగా జిల్లా డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సేవాదలు కానివ్వండి ఆ జ్ఞాపకం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాన వనపర్తిలో ఇంకా గట్టిగా కావాలి. జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చే విధంగా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త ఇంటికి పదవి వచ్చే విధంగా మేము సిద్ధం చేసుకున్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థ పరంగా పూర్తి విశ్వాసం ఉన్న మండలాధ్యక్షులు కానివ్వండి, జిల్లా కమిటీ కానివ్వండి, అనుబంధ సంఘాల అధ్యక్షులు కానివ్వండి, వారందరినీ జనవరి మొదటి వారంలో మంత్రుల యొక్క సమక్షంలో, ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, జిల్లా సమక్షంలో ప్రకటిస్తాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, జిల్లా పరిషత్ వ్యవహారాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందుకు తీసుకెళ్తాం. నేటి నుంచి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీ కానివ్వండి, మండల కమిటీ కానివ్వండి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘాలు కానివ్వండి, వారు ఎవరికి సంబంధించిన వ్యవహారాల్లో పదవి అనేది మరి కొద్ది రోజులు, అంటే దాదాపు 10 రోజులు మాత్రమే ఎంపీటీసీలు, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా యువజన కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు, ఎన్ఎస్ఏ జెండా మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళందరికీ పదవులు వచ్చే విధంగా, ఎవరు కూడా మేము గత 10 సంవత్సరాలు పనిచేసాము మాకు ఎలాంటి పదవి రాలేదు అని ఏ ఒక్క మాట, ఏ ఒక్క వ్యక్తి అనకుండా మేము నిర్ణయం తీసుకుంటాం. నేను కూడా పార్టీ పనిచేసిన, నేను కూడా నేను బయోడేటా ఉంటుంది అన్న. యువజన కాంగ్రెస్ అధ్యక్షుగా పనిచేసిన, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యే టికెట్ అడిగినా నాకు ఇవ్వలేదు. కాబట్టి నాకు సమర్థవంతంగా నాకు టికెట్ ఇవ్వనందుకు నాకు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది ఎంపీటీ చదువుతారు, జెపీ చదువుతారు, ఇచ్చేది ఒక టికెట్ కూడా బీఫామ్, దాని మార్కెట్ కమిటీ ఉంటుంది, పిఎస్సిఎస్ కమిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అందరినీ బద్దం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అది చెప్పంగా ముందు వస్తాయి కుటుంబం. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిన కుటుంబం. అట్లా కొత్త పాత అని ఏముండదన్నా, కొత్తకు పాత ఉండదు, పాత వారికి గుర్తింపు ఉంటుంది, పాత వారికి గుర్తింపు ఉంటుంది, కొత్త వారికి స్థానం ఉంటుంది. రాష్ట్రంలో 500 నుంచి 600 మంది సర్పంచ్ గెలిచినారు, ఇండిపెండెంట్ గెలిచినారు. అందరు కాంగ్రెస్ పార్టీ సేమ్ గా చెప్పారు కదా, అందరు కాంగ్రెస్ అందరూ. ఇక్కడ నేను ముగ్గురు నాయకులు, చిన్నారెడ్డి గారు కానివ్వండి, మేఘారెడ్డి గారు కానివ్వండి, శేషరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ ముగ్గురు సంవత్సరంలో అదేవిధంగా 2 మంత్రులు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకిలి శ్రీహరి గారు, మన ఎమ్మెల్యే. ఈ వ్యవస్థని అందరినీ కలుపుకొని వాళ్ళందరినీ నిర్ణయించే జిల్లా కమిటీని, అది మండల అధ్యక్షులు, అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులని వేస్తాము. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కుల అంటే ఒక దగ్గర కులాలు బాగుంటాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. దిశ దీనికే 42% బీసీ యొక్క రాజకీయ చైతన్యం కోసం, బీసీల సామాజిక చైతన్యం కోసం పార్టీ పదవుల్లో, అదేవిధంగా పదవుల్లో కాంగ్రెస్ పార్టీ విధానం అది, కాంగ్రెస్ పార్టీ నినాదం అది. 100% పదవుల్లో, జిల్లా కాంగ్రెస్ నియామకాల పదవుల్లో కానీ, మండల అధ్యక్ష పదవుల్లో కానీ, అనుబంధ సంఘాల పదవుల్లో కానీ కూడా సామాజిక వర్గ కోణము కంపల్సరిగా పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశము, మహేష్ గారి ఆదేశం. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకు 100కు 100 న్యాయం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.